చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Alright Manas, judges ready ga unnaru, team Shambhala ready ga undi. So Manas, mee taraf nunchi evaru rabothunnaru? న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తొచ్చేది న్యూ ఇయర్ రెజల్యూషన్. Yes. ఒక తాగుబోతు హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి ఏమని ప్రామిస్ చేస్తాడు? తాగననే ప్రామిస్ చేస్తాడు. అంతే. కానీ న్యూ ఇయర్ అనగానే తాగకుండా ఎవరైనా ఉండగలరా? అంతే. మరి ఈ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి ఏం చేస్తాడు, ఎలా చేయబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అని తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ టీమ్. నా మొగుడు వీడు తాగి తాగి ఇల్లంతా గుల్ల చేస్తాడు, ఊరు నిండా అప్పులు చేస్తాడు. సుబ్బారావుకి వడ్డీ కట్టినవా? నేను తాగితే లుంగే సరిగ్గా కట్టాను, వానికి వడ్డీ కడతా. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. సరే గానీ ఈరోజు పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోందానా, రీల్స్ చేసుడు కాదే, ఇన్స్టాగ్రామ్ ఉండు కాదు. తెలవాల ఇవాళ 31 డిసెంబర్. గిప్పా 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 తాడే తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోందానా, మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. సరే గానీ నువ్వు మందు మానేస్తున్నావా లేదా? నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్. నిజంగా ఒట్టు? కానీ డిసెంబర్ 31st మాత్రం ఫుల్. రాత్రి 10 అయింది రా. ఇవాళ బొట్టు చిరగాలి, పూలు నలగాలి, చీర చిరగాలి, మంచం ఇరగాలి. మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు అంటాడు. ఏమీ ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడే తెల్లారిందా, ఇంట్లో పని చేసుకోవాలి. కృష్ణభవన్ గారు పొద్దున్న లేవగానే తలనొస్తుంది, ఏంటి సార్ ఇది? గిప్ప 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 గిప్ప. పొద్దున కూడా దిగపోతే ఒక పెగ్గేయమన్నారు, అంతే కదా? ఎస్, పెగ్గేసేది. జనవరి 1 నుంచి తాగని చెప్పారు కదా. ఎన్ని ఉండవు మాకు. ఏంటి కుమారి అంటే ఇక్కడ ఉంది అనుకుంటున్నారా? ఆడ ఉంటాను, ఈడ ఉంటాను, ఎక్కడైనా ఉంటాను, తగ్గేదేలే. మరేంటి బాగా తాగితే గొంతు మండుతుంది, ఏమన్నా తినాలి కదా, ఏమన్నా పెట్టు. చిన్న ఇలా రోజు తాగి ఇలా అందరూ నిన్ను తక్కువగా చూస్తారు నాన్న. తక్కువ చూడదని రోజు ఎక్కువ తాగుతున్నా ఆంటీ. ఎక్కువ తాగితే లివర్ పాడైపోద్ది నాన్న. లివర్ పాడైన పర్లే ఆంటీ ఇస్తుంది 2 లివర్స్ ఎక్స్ట్రా. థ్యాంక్ యూ, మందు బాగా ఎక్కింది ఇవాళ. ఈసారి వచ్చినప్పుడు ఫుడ్ గట్టిగా పెట్టండి, ఓకే? ఏ బాయిలోనే పల్లికే ఆయన మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. రీల్ చేద్దాం. బాయిలోనే వాసన వస్తుందిరా, వెళ్ళి స్నానం చేయి. ఆ వాసన కాదురా, మందు వాసన వస్తుంది. నేను రాలే. వద్దన్నా ఒట్టేసి తాగినావు కదా, ఇంకెప్పుడు నువ్వు ఇంట్లోకి రావద్దు, బయటికి వెళ్ళిపో. పిల్లలు ఇలా బయటికి నెట్టేస్తారు సార్, కానీ మనం డోంట్ కేర్. ఎలాగైనా ఇంట్లోకి వెళ్తా, ఈ రోజు పూలు నలగాల్సిందే, జుట్టు చిరగాల్సిందే, మంచం ఇరగాల్సిందే. రావే బయటికి రా. ఏం చేస్తున్నావే? తాగొస్తే
మజ్జిగ పట్టిస్తున్నాను అక్క. మందు దాపపోయినావా? తాగుమోతు సచ్చినోడా. దేవతో పక్కింటి దేవతో కనబడతలేవారా? కొట్టకండి అక్క, ఏదో తాగొచ్చారు. పొద్దునే పంపిస్తా కదా. అక్క ఏంటి అక్క? అయినా నీలాంటి గయ్యాలి ఇంట్లో ఉంటే నాలాంటి వయ్యారితోనే ఉంటారు. అంటావా? నన్ను వయ్యాలి అంటావా? నన్నే కొడతావా పొట్టిదారా? ఏయ్, కొట్టాది నిన్నురా. ఇంటికి నాడు పండుకుందాంపా. ఏదేమైనా పని అవుతుంది. ఒట్టు చెరగాలి, పూలు నలగాలి, మంచిగా ఇరగాలి, మామూలుగా ఉండదు. ఏమీ ఉండదు. బోరబండ చిన్న గడ్డపారే ఇయ్యాలి ఎందుకు వచ్చినావు రా? ఎన్ని రోజుల తర్వాత? ఇలా న్యూ ఇయర్ అవును. తాగి అండర్ వేర్లు జినియాలే. ఏం మాట్లాడుతున్నావురా? మరి తాగుదాం పా. మింగుదాం. అదిరిపోయిందిరా మామ. ఏదేమైనా మందు తాగితే వచ్చి ఆ కిక్కే వేరు. నేను మానస్ కలిసి 2 ఫుల్ వేసినప్పుడు పొద్దున ఏం చెప్పిండ్రా? మందు తాగితే తాట తీస్తా అని చెప్పినా? చెప్పినా. బట్టవా చూడ తాగనీకి వచ్చినావురా? తాగొద్దని చెప్పినా కదా. ఎందుకు తాగినావు చెప్పు, ఎందుకు తాగినావు అన్నాడు. సార్ ఇంకా తాగను సార్ జీవితంలో, కాకపోతే అప్పుడప్పుడు అలా లాగుతా ఉంటది. ఏం చేసినావే? ఏమండి నన్ను ఆశీర్వదించండి. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని కొట్టను తిట్టను, ముద్దు చూసుకుంటానండి. నేనేం చేసినా? అవును సార్ మా పిల్లం మారిపోయింది సార్, నేను మారిపోదాం అనుకుంటే. ఇదేందే నొప్పి లేస్తుంది? మీ కిడ్నీ అమ్మేశానండి. ఇంట్లో సామాన్లకు పైసలు లేవండి. ఇంట్లో సామాన్లకు పైసలు లేకపోతే కిడ్నీ అమ్ముతావా? అవునండి, అప్పుల పాలు కూడా అయ్యాం కదా, అప్పులు తీర్చాలి కదా, అందుకే కిడ్నీ అమ్మాను. చెప్పించుమోందా? నా కిడ్నీ లేకపోతే నేను ఎట్లా బతకాలనే? మరి నువ్వు లేకపోతే మేమెలా బతకాలండి? తాగి నువ్వు చస్తే మరి ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది? అర్థమైంది, ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. ఇంతకన్నా ఎక్కువ మెసేజ్ ఏది వెళ్ళిపోదాం వెనకకి. అరే మావా ఏక్ పెగిలా. ఖుష్బు మ్యామ్, ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి స్కిట్ చూసిన తర్వాత మారుతాయి, ఎందుకంటే ఒక మంచి మెసేజ్, నైస్ మెసేజ్, బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్ మెసేజ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. కార్తిక్, కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది కార్తీక్, ఎంత బాగా చేశారంటే కొన్ని డైలాగులు చాలా బాగున్నాయి. ఎవరు రాశారు? నాకు ఇద్దరు హెల్ప్ చేశారు, గోపి అండ్ మహేదర్. బాగా రాశారు, బాగుంది. మరి టీమ్ శంబాలా మంచి మెసేజ్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఈ మధ్య కాలంలో లాట్ ఆఫ్ పీపుల్ ఐ కేమ్ టు నో వాళ్ళు ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల హెల్త్ పాడు చేసుకుంటున్నారు. సో నైస్ మెసేజ్ కార్తిక్. న్యూ ఇయర్ టైమ్ లో ఇలాంటి మెసేజ్ ఇవ్వడం వాజ్ నైస్ అండ్ అందరూ బాగా చేశారు. మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? న్యూ ఇయర్ అంటేనే కుర్రాళ్ళందరూ బాగా పార్టీ చేసుకుంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆపడానికి మన బుల్లెట్ భాస్కర్, విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అయిన కుమార్ గారు, ఆయన్ని ఇవన్నీ ఆపడానికి మీ అందరికీ కూడా మంచి అవేర్నెస్ తీసుకురావడానికి ఆయన తీసుకొస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. సార్ ఏ బళ్ళు ఆపమంటారు సార్? హెల్మెట్ బళ్ళు, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేనివి. నెక్స్ట్ నీకు ఏమైనా అనుమానం వస్తే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా ఉంటే కనుక అన్ని పక్కన పెట్టించు, చెక్ చేద్దాం. సార్ ఈడ కాలు సత్యనారాయణపురంలో వెళ్తూ కాలు పడమట్లో లెగుస్తుంది. ఎంత వయసు ఎంత అనేది? 19 సార్. లైసెన్స్ ఉందా? ఇంట్లో అమ్మ దగ్గర ఉంది సార్. అమ్మగారు ఏం చేస్తారు? హాస్పిటల్ ఉన్నారు సార్. అమ్మగారు ఏ డిసీజ్ మీద ఉన్నారో బెడ్ మీద ఉన్న ఫోటో పెట్టించు. అబే ఏం లేవు సార్. అమ్మ నర్సు. ఇతను ముందు స్టేషన్ కప్ చెప్పండి. కుజా బండి నెక్స్ట్ బండి. ఆగిపోయింది, బండి ఆగిపోయింది. భూమికి ఎంత ఎత్తున్నావు? 3. బండి ఎంత ఉంది? 5 అనుకుంటా. వయసు చెప్పు ముందు. 16. అంటే మైనర్ డ్రైవింగ్. 18 సంవత్సరాలు నిండితే లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాతే రోడ్డు మీదకి బండి నడపడానికి రావాలి. ఈ మూలంగా వేరే వాళ్ళకి ప్రమాదం జరిగితే కనుక ఎవరు బాధ్యులు? నేనే సార్. మీరేం అడగరా సార్.
తప్పు అయింది కాదు, ఇంట్లో ఇచ్చిన పేరెంట్స్ ది కాబట్టి ముందు వాళ్ళు పిలిపించండి. పిలిపించి మీ అమ్మకి ఫోన్ చేసి పిలిపించు. అరే 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 అరే. పర్మిషన్ లేదని పట్టుకున్నారు మమ్మీ. ఏమ్మా రోడ్డు మీదకి అంత చిన్నపిల్లలని బండి నుంచి ఎందుకు పంపించావు? ఇంట్లో ఒకే ఒక మొగడు ఉన్నాడు సార్, నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడే వెళ్తాడు. ఎవరు ఈయన మగాడు? కాదు మా ఆయన మొగుడు. ఆయన ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు నా కొడుకుని బయటికి పంపిస్తానండి. ఇప్పుడు ఈయన ఎవరినన్నా గుర్తే కనుక మీకు పడుతుంది జైలు. అప్పుడు వితౌట్ హెల్మెట్ ఫోటో తీసి ఫైన్ వేయండి. అలాగే ఫోటోతో పాటు రీల్ కూడా వేయండి సార్, బాగుంటది. అమ్మా ఇక్కడ ఫోటో షూట్ గా జరుగుతుంటా ఫైన్ వేయడానికి. ఫస్ట్ ట్రిపుల్ రైడ్ వితౌట్ హెల్మెట్. ఎక్కడ మీరు ఏరియా? సత్తే పడమట సత్తే. ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు మీరు? చిన్నప్పటి నుంచి అంతే. లైసెన్స్ ఎక్కడ ఉంది? మావాడ మెల్లో. థోని అమ్మ జీవితం. ఏంటి మమ్మీ ఎవడీడు? పొల్యూషన్ ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? పొల్యూషన్ మొత్తం నా ఫేస్ లో చూస్తున్నారు కదా. నేను అడిగింది మీ ఫేస్ పొల్యూషన్ గురించి కాదు, మరి బండికి పొల్యూషన్ ఉందా, సర్టిఫికెట్ ఉందా లేదా అని. లేదు. సత్తే పరమటి సత్తే. భాస్కర్ వీళ్ళు తీసుకెళ్ళి. నన్ను వదిలిపెట్టండి బాబు. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. నీ హెల్మెట్ ది. బుర్ర మీద చిన్న కురుపు వచ్చింది, హెల్మెట్ పెట్టుకుంటే పగిలిపోద్దని వదిలేశాను. మరి అలాంటప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలి కదా. డాక్టర్ ఊర్లో లేడు. మీ డాక్టర్ ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అరే ఎవరు ఆపాం, ఎందుకు ఆపాం, వాడు బిహైండ్ ఎవరున్నారో తెలుసా? బెంజి సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో నమస్కారం ఎస్ఐ. ఎవరు లేరే లైన్ లో? గో బ్యాక్. హెల్మెట్ లేదు, ఆఫీసర్ తోసారు మీరు. తోసారు మీరు. మీకు మొత్తం అంతా వీడియో రికార్డ్ అయ్యింది. మిమ్మల్ని స్టేషన్ కా చెప్పండి తీసుకెళ్ళి. మీ కాళ్ళు పట్టుకుంటారు. 10 మందులు ఇలా చేయకండి సార్. అదేంటది ఇప్పుడే కదా ఆన్లైన్ తీసారు. ఏమైంది? మీకు అందరూ తెలుసని చెప్పారు కదా. వద్దు వాళ్ళకి నేను తెలియదండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మరి ఇదేదో ముందే చెప్పాలి కదా మీరు. లేకపోతే రుబాబ్ చేసాం. భయపడిపోతారా పోలీసులు? నేను ఫైన్ వేసి పంపించండి. కూర్చో. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబు సార్ రమ్మంటున్నారు. ఉన్నమాను. మాట్లాడండి సార్. ఏం పేరమ్మా మీ పేరు? సంటి. ఒక్కసారి ఊదమ్మా. సార్ 198 సార్. తప్పు చూపిస్తుంది. నేను 560 తాగితే అది 180 చూపిస్తా. 30 కంటే అబవ్ వస్తే కనుక కేసు బుక్ అవుతుంది. దానికి మీరు ఏదైతే కోర్టులో ఫైన్ ఉంటుందో ఫైన్ కట్టుకుని బడ్డీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏం ఫైన్? I am fine. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో. కేసు బుక్ చేయడేది. నువ్వు నన్నే పట్టుకున్నా ఉండవు. నువ్వు నేనే డిసైడ్ అయ్యా. ఇల్లు హెల్మెట్ ఏదైనా ఇది బడ్డీకి ఎట్టుకోవాలండి. ఏదుతున్నావు జేబులు ఎట్టేవిటి? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కదా. నీకు లైసెన్స్ ఉందా అసలు? కామన్ సెన్స్ లేదు సార్. లైసెన్స్ ఏదో ఉంటుంది సార్ మా వాడికి. లైసెన్స్ లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్. కేసు బుక్ చేయడం అది 3 సార్లు తప్పించుకున్నాడు సార్. తప్పించు సార్. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. హెల్మెట్ ఏది? హెల్మెట్ కొనడానికి వెళ్తున్నాను సార్. పొల్యూషన్ హెల్మెట్ కొనేసి పొల్యూషన్ చేయించుకుంటాను సార్. పొల్యూషన్ కూడా లేదు. లైసెన్స్ అన్న ఉందా? లైసెన్స్ కూడా సార్. ఇవన్నీ అవ్వాలి, లైసెన్స్ చేయించుకుంటాను సార్. ఇవన్నీ కాదు కానీ అందాకే ప్లీజ్ 500 చేంజ్ కావాలి సార్. ఏంటి మీ అందరికి నేను చేంజ్ ఇచ్చేవాళ్ళ కనిపిస్తున్నానా? లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, హెల్మెట్ లేదు సార్. అసలు స్కిట్ లేదు సార్. ఫస్ట్ మధ్య ఎంట్రీ ఇచ్చాను సరదాగా. నేను ముందే చెప్పాను అంత దూరం నుంచి రావద్దు సార్, మీకు టైం వేస్ట్ అని. భాస్కర్ బండి ఆపండి. ఏం చేస్తున్నారండి మీరు? రోడ్డు మీద సరసాలు కేసు వేయండి, బుక్ చేయండి.
తన నా గర్ల్ ఫ్రెండ్. సో ఇద్దరం శంబాలాకి వెళ్తున్నాం. సో తనకి బైక్ నేర్పుతున్నాను సార్. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్ లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. హెల్మెట్ లైసెన్స్ అదే ఉంది సార్. ఎందుకంటే మన లైసెన్స్ పెట్టుకుని పాకెట్ లేకపోతే నాకు ఇచ్చాడు సార్ లైసెన్స్. అసలు మీ దగ్గరే ఏమీ లేవు, ఆయన మీ దగ్గర ఇది ఎలా ఉన్నాయి? ఇలాగా ట్రాఫిక్ లో కనుక నేర్పిస్తే రోడ్ లో కాకుండా ఎక్కడ ప్రేమించుకోవాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రేమించుకోవడానికి నేను అడిగింది మీరు ప్రేమించుకోవడం గురించి కాదు. సార్ తన నా బెస్ట్ ఫ్రెండ్ సార్ స్కూల్లో. హలో బ్రదర్, ఎవరు? ఈ ఇద్దరి మీద కూడా అనుమానంగా ఉంది. ఈ వాళ్ళని కూడా ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయండి. అందరం తాగాము, మళ్ళీ టెస్ట్ టైం వేస్ట్ సార్. మేము శంబాలాకి వెళ్ళాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఫైన్ కట్టండి, ఫైన్ కట్టిన తర్వాత వదిలేస్తా. పాపం బండి పరిస్థితి ఏంటో. ఏం చేస్తున్నారు మీరు? బండి నడుపుతున్నారా లేకపోతే బండి నూపుతున్నారా? తోసుకొస్తున్నాం సార్. అంటే తాగి తప్పు కదా సార్, రూల్స్ పాటించాలి కాబట్టి కొంచెం తోసుకుని వస్తున్నాం సార్. నువ్వు సూపర్ రా. బండిని తోసుకుని వస్తున్నారు. తాగారు కొంచెం అంటే ఎంత మీ దృష్టిలో? ఇంతే. వాళ్ళ చేతులు ఎంత ఉన్నాయి చూసారా? వీళ్ళని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ చేయండి సార్. మేము తోచుకుని వస్తున్నాం సార్. తోచుకుని రావట్లేదు, మీరు బండిని ఊపుకుంటూ వస్తున్నారు మొత్తం. మీ పేరేంటి? యుగంధర్. ఊరు శంబాలా తెలుసా మీకు? అది ఎక్కడ ఉంది? డిసెంబర్ 25th థియేటర్ లో ఉంటుంది. జనవరి 31st తెలుసా? తెలీదు. మీరిద్దరు జైల్లో ఉంటారు. బాబు ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు, జాగ్రత్త వినండి. బాబు, ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా పాటించాలి. నేను విజయవాడ ట్రాఫిక్ సిటీ నుంచి సిటీ కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు IPS గారు మమ్మల్ని ఇక్కడికి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిమిత్తం నన్ను పంపించారు. ఇక్కడ అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ కు వచ్చేటప్పటికి అందరూ కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలండి. ఎందుకు ధరించాలంటే ప్రతి రోజు కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగే యాక్సిడెంట్ లో 70% మంది చనిపోయేది హెల్మెట్ లేకపోవడం వల్ల. చాలా వరకు నేను లైసెన్స్ అడిగాను, ఇన్సూరెన్స్ అడిగాను, పొల్యూషన్ అడిగాను. మీకు హెల్మెట్ అనేది పెట్టుకుని ఉంటే కనుక మాక్సిమం ఈ కూడా అడగం. అంతేకాకుండా ఒక్కోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మేము పట్టుకుంటున్నామని డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టగానే అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటారు. ఆల్రెడీ లైవ్ లో నేనుండగానే ఒక ఫ్యామిలీని గుద్దేశాడు ఒక అతను. మీరు చేసి చిన్న పనుల మూలంగానే 100 రూపాయలు 200 రూపాయలు పెట్టుకుని దాని మూలంగా వాళ్ళకి లక్షల రూపాయలు అవుతాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్ పాటించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ a big round of applause and welcome to కుమార్ గారు. అండ్ మీరు ఇచ్చిన కౌన్సిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్ అండి. ఆ ఒక్క మాట ఉంది కదా, హెల్మెట్ వేసుకుంటే మీరు రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అనుకొని మిమ్మల్ని వదిలేస్తాము, పొల్యూషన్ గానీ లైసెన్స్ గానీ చెక్ చేయము. ఆ మాట మాత్రం వద్దు అని చెప్పండి సార్. అలాగే అన్ని చాలా మంది ఎస్కేప్ అవుతారు లైసెన్స్ పొల్యూషన్ లేకుండా. లేదులేండి, ఒక విషయం ఏంటంటే విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తా ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. కొంతమంది అసలు హెయిర్ స్టైల్ పాడుతుందని హెల్మెట్ పెట్టుకోవట్లేదు సార్. అగో ఆయన ఫస్ట్ పర్సన్. హెయిర్ స్టైల్ గురించి కూడా మాకు చాలా వస్తుంటాయి. అప్పుడు నేనేం చేస్తాను, నేనే చూపిస్తా. హెయిర్ స్టైల్ చూడవయ్యేది నేను 17 years నుంచి పెడుతున్నాను నేను. అంతేకాకుండా మీరు హెల్మెట్ పెట్టుకుని మామూలుగా మా కోసం పెట్టుకోవద్దు. పెట్టుకున్న తర్వాత కింద స్ట్రిప్ ఏదైతే ఉంటుందో అది కూడా కంపల్సరీ లాక్ చేసుకోవాలి. yes it is compulsory. thank you. సాది గారు, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాల్లో గానీ సిచ్యువేషన్స్ లో గానీ కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నేను చెప్పానండి. గారు, మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైనా పడ్డారా? మాది విజయవాడే. అక్కడ డాడీ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నమాట. అంటే ఫుల్ బందోబస్తా? అసలు ఎవరైనా పట్టుకుంటే నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత కూడా ఆపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యా మీకు? అంటే డాడీ మీద రైవల్రీ ఉన్న వాళ్ళు కొంతమంది కొట్టడం కూడా జరిగింది స్టేషన్ తీసుకెళ్ళి. అర్చన చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా సందర్భంలో దొరికారా? ఒకసారి ఇక్కడే సార్ మా ఇల్లు దగ్గర దొరికిపోయాను. అప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట, 8th standard 9th standard టైంలో. మీరు 18 అండి మీరు? ఇప్పుడా? కాదండి సార్. భలే పడేశారు సార్, మంచి కాంప్లిమెంట్ ఇచ్చి భలే పడేశారు అంటున్నా. డైరెక్టర్ గారు, యుగేందర్ గారు, మీ పరిస్థితి ఏంటి సార్? నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. సబ్ ఇన్స్పెక్టర్ మా ఫాదర్.
కానీ నేను ఎప్పుడు కూడా మా ఫాదర్ పేరు చెప్పను, ఎందుకంటే పట్టుకుంటే ఫైన్ గా వెళ్ళిపోతాను. ఫాదర్ చెప్పామంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటది ఎక్కడికన్నా నాకు. కృష్ణ భగవాన్ గారు, స్కిట్ కన్నా చాలా మంచి ప్రోగ్రామ్ కుమార్ గారు, బాగుందండి. మీరు రావడం బాగుంది, మీరు చెప్పడం కానీ మీరు చేయటం కానీ, అది ఇంద్రనీళ్ళు అందరూ, మా హీరోయిన్ అందరూ చాలా బాగా చేశారు. మరి సినిమాలు ఎలా చేశారో చూసి చెప్తాను. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్. కుమార్ గారు, ఫస్ట్ మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్, నమస్కారం అండి, ఈ ప్రోగ్రామ్ కి వచ్చి అంత మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు మీలాంటి వాళ్ళు చాలా మందిలో ఉండాలి. బికాస్ పబ్లిక్ న్యూసెన్స్ కాకుండా పీపుల్ లైక్ యూ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు వస్తే ఇలాంటి మాట్లాడితే చాలా బాగుంటుంది. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ, అందరూ బాగా చేశారు. అన్ని టీమ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ వెంచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి అల్లుడు ఇంటికి వస్తే ఆ మర్యాదలు ఎలా ఉంటాయో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నాడు నాన్ స్టాప్ నూకరాజు. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సారు, నమస్తే మేడం, నమస్తే సంబాల టీము. ఈయన పేరు పెంటి, ఈయన నా పెనిమిటి. ఈ పెనిమిటితో సంసారం చేస్తే పుట్టిండి బంకమట్టి. ఓ రష్మి, నీకు ముచ్చట ఎరికేనా? ఏంటి? నా కొడుకుని యువరానర్ సిటీలో చదివిస్తున్నా. అది యువరానర్ సిటీ కాదు, యూనివర్సిటీ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, కావాలంటే టెస్ట్ చేయి. So how does your day look today? To train is currently in phone switch off. ఓ చెంబాలా, నా కొడుకు కూడా ఇంగ్లీష్. అమ్మా చూడు, యువర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ అమీర్పేట. అమ్మా, నాకు ఒక 500 కావాలి. 500 ఎందుకు? 31st వస్తుంది కదా, ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీ చేసుకుందామని. పైసలు లేదు, ఇంట్లో పడేసావు. చెల్లెలన్నా పిలిపించి, అసలు కొత్త సంవత్సరం, కొత్త అల్లుడు ఇంటికి వచ్చినట్టు ఉంటది. అవును బిడ్డ, ఒకసారి ఫోన్ చేయి. ఇంగ్లీష్ లో మాట్లాడు. హలో, మై బావ్ ఈస్ కమ్, మై రూమ్, మై హౌస్. ఫెస్టివల్ 31st 2026 కమ్. వచ్చేస్తున్నాడంట. ఇంకో విషయం చెప్పాలి, కొత్త అల్లుడు, కొత్త సంవత్సరం, లోటు పట్లు ఒకటి ఉండకూడదు. టైం అవుతుంది, పండి పొద్దున మళ్ళీ బాగా వచ్చేస్తాడు. ఆయన లేస్తలేడు చూడరా. లేస్తే పర్ఫార్మెన్స్ చేయలేని భయవాడికి. ప్లానింగ్ చచ్చిపోయినట్టున్నాడు చూడరా. చచ్చిపోయినాడా? నువ్వు లెక్కగలుగుతా, కుర్చీలో కూర్చోనా ప్లీజ్. నాన్న చచ్చిపోయాడా? అవును. కొత్త అల్లుడిని ఇంటికి పిలిచాం. అవును, ఫస్ట్ సంవత్సరం, కొత్త సంవత్సరం. ఇప్పుడు శవాన్ని ఇంట్లో పెట్టుకుని మర్యాదలు చేయడం మానేయాలా? మర్యాదలు చేయట్లేదని హక్కనే ఉన్నవాడు ఏమంటే మేనేజ్ చేద్దాం ఒక్కరోజే కదా. అల్లుడు వచ్చేటానికి ఏదో మేనేజ్ చేయాలి, అర్థమవుతుందా? చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు. అత్తయ్య నమస్తే. హాయ్ బాబు గారు. బాగున్నావా? ఈ సూట్ కేసు బాబు. మాగారు బాగున్నారా? ఏండి మా ఊరి తోటలో అటెండ్ చేయను, చొక్క వేద్దాం. కొత్త ఇంటికి వస్తే అలుగుతారా? ఇలా కాదు, ఏదో గొడవ స్టార్ట్ చేస్తే కానీ అలిగినావు. ఓ చేలు తప్పినోడా, అల్లి మీద అలిగినావు. నీ మొక్కరా నువ్వు అయ్యా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమైందిరా? ఏమి లేదు బావా, నువ్వు పోయిన సంవత్సరం పండగకి ఇంటికి రాలేదు కదా, నాన్న అలిగిండు. పోయిన సంవత్సరం పెళ్లి అవ్వలేదు కదా, అందుకే అలిగిండు. నువ్వు లోపలికి రెస్ట్ తీసుకో బావా. సరే అయితే. రోడ్డు మీద డబ్బా రేట్లకి ఎప్పుడు గలగలమని వాడు కదా, ఏంటి మాట్లాడకండి. నేనేం చెప్పునే, ప్రాక్టీస్ చేసిందే చెప్పే. మీ నాయన నన్ను విడిచిపెట్టిండే. తిరిగొస్తారా? మీరు ఏడుస్తున్నారు. బావకి తెలిసింది అనుకో, శవాన్ని ఇంట్లో పెట్టుకుని మనం మర్యాదలు చేస్తున్నామని అనుకోడా? అక్క, బావ ఏం చేస్తున్నావు నువ్వు చూడు, నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తా. నా మొగని ఇక్కడనే ఉంచిన అనుకో, నా అల్లుడికి దొరికిపోతా. ఈ శవాన్ని తీసుకొని పోయి ఎక్కడన్నా దాపెడతా. నువ్వు రాయిగా
ఊకోయ్యో సిగ్గులే నీకు అదే అల్లలేదు పాలలేదు నీకు. సారీ రాంగ్ టైంలో వచ్చేట్టున్నాను. ఏమైందమ్మా? అయ్యో పడిపోయిండ్రా మీ నాయన. అట్లా వదిలితే బాగా డౌట్ వస్తుంది. నాన్న ఇలా పెట్టి ఏదో మేనేజ్ చేస్తూ నాకు ఏడుపు వస్తుంది, ఆపుకో. వస్తున్నా. ఏదేమైనా అత్తగారి ఇంట్లో బాగుంటది మంచం. ఇంకేంటి మొగుడు మేము చేయకూడదా? ఎందుకు అడుగుతున్నావు? సారీ అండి. నేను వేసి చెయ్య కదా. ఓకే పిల్ల మీద చేసుకొచ్చేది మొగుడైన వాడు ఎందుకు ఇలా ఎడుతుంది నాకు అర్థం కావట్లేదు. అయ్యో ఈ అమ్మ కూడా చెప్పేసావా? అది కాదు అత్తగా మామూలుగా ఇలా చెయ్య బామ్మ దొరే చెయ్యేసాను అంతేరా. అది కాదు చెయ్యి. అమ్మా వెళ్ళి వేడివేడిగా గారెలుండు. బావకి ఏదో పెట్టాలి కదా. అక్క బావ ఏం చేస్తున్నాడు చూడు. ఎవరు లేరు, మామ ఎక్కడ ఉన్నాడు? ఈ దెబ్బకి బుల్లెట్ షాట్ చేస్తాను. రాగారు బాగున్నారా? ఏం చేస్తారు? సరదాగా రీల్ చూస్తారండి, మంచి నవ్వు వచ్చేది. కొట్టరాజు కూడా ఏంటండి కిందడి పోయాడు. మామయ్యారు అయ్యబాబు చచ్చిపోయాడు. పంపితే నేను చెప్పేనా? అయ్యబాబు వీళ్ళందరూ తెలిసింది రచన చేస్తారు. ఏం చేస్తాం బాబు? ఈ రొట్టగడు వచ్చాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బావా నానేంటి అలా అలిగాడు? పోయిన సంవత్సరం రాలేదు కదా నేను. పోయిన సంవత్సరం నీకు పెళ్ళి అవ్వలేదు కదా, అందుకే అలిగాడు. చూడు ఎలా పెట్టు సరిపించా. చూడు మాగారు చూడు ఎలా నవ్వుతున్నాడు. నేను చూసుకుంటా వెళ్ళి. 1 hour later. ఎవరు లేరు, కప్పెట్టేమనుకో వెళ్ళిపోద్ది. ఎటో పోయాడని చెప్పొచ్చు. అమ్మేమన్నా తీసుకొచ్చుంటారు. సగం గొయ్యి ఆల్రెడీ తవ్వుంది, మిగతా తవ్వేసాను అనుకో. నానేటర్లో వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఈయన ఈడబడి ఉన్నాడేంది? నా కొడుకే దొవ్విపోయి ఉంటాడు. ఈయన ఇంత దొవ్వి ఇంట్లో బాచి పెడతా. ఆయన ఎత్తలేం. నానేడమా 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నానేడి అన్నమాన్ ఉంటాడు, సంవత్సరం దాకా రాడు. ఊరుకో, మా నాన్న గురించి నాకు తెలియదండి. నాన్న అండమాన్ వెళ్తే మినిమం 10 సంవత్సరాలు అయినా రాడు. చేసుకున్న దాన్ని నాకు తెలియదు. ఆ సారు నా మొగడు అలిగితే జీవితాంతం మళ్ళీ మా ఇంటికి రాడు, అక్కనే పోతాడు. అంటే ఇప్పుడేంటి నీ మొగుడు రాడు? నాన్న రాడు కాబట్టి నాన్న గురించి మనం బాధపడతామా? 31st నైట్ పండుగ చేసుకున్నారు. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద. లెట్స్ స్టార్ట్ విత్ ఆది గారు. ఎలా అనిపించిందండి? అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం అందరం. సుధాకర్ గారు మిమ్మల్ని చూస్తుంటే బావగారు బాగున్నారులో బ్రహ్మానందం గారు గుర్తుకొచ్చారండి. Now over to our judges. Kushbu ma'am. One of the best kids నిజంగానే ఈ రోజు. Fantastic. అందరూ పర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. ఎక్స్ట్రాడినరీ ఈ రోజు. కంగ్రాచులేషన్స్. భగవాన్ గారు. నూకరాజు గారు చాలా బాగుంది. కొమరం గారు చాలా బాగా చేశారు. నాగి అందరూ చాలా బాగా చేశారు. ఈ లైఫ్ లో ఈ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? ఈ 2026 లో నాకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను. శంబాల మూవీ హీరోయిన్ గారికి. అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్. అర్చన. ఇంటి పేరు చెప్పు. తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకునే అమ్మాయికి బేసిక్ గా ఆవిడ పేరు అర్చన, నా పేరు నూకరాజు. ఒకవేళ నాకు పెళ్ళే పిల్ల పుడితే తనకి అను అని పేరు పెడతా. అర్చనలో ఆ తీసి నూకరాజులో నువ్వు తీసి. మరి మీ అభిప్రాయం ఏంటండి? ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. నన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు. బేసిక్ గా పెళ్లి చేసుకోండి. అర్చన గారు, డూ యూ మ్యారీ మీ? The customer you're calling is currently
out of service. Thank you so much. Thank you. All right, so skits అన్ని చూసేసాము. Now it's time to look at the score. Team leaders అందరూ వచ్చేయండి స్టేజ్ మీదకి. So judges ready with the scores? Ready. నా తరఫు నుంచి ఫస్ట్ రింగు రియాజ్ అండ్ టీమ్, కొత్త టీం కాబట్టి ఖుష్బు మ్యామ్. రాకెట్ రాఘవ్ గారు అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ కృష్ణ భగవాన్ గారు. కేబు కార్తిక్ అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్, యువర్ స్కోర్. రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్, యువర్ స్కోర్. అసలు లాస్ట్ ఎపిసోడ్ గెలుపు మాదైతే 2025 లో 2026 మొత్తం మనదే. Requesting Team Shambhala to please join us on the stage and also the judges. Judges, please do the honors and also the team of Shambhala. Come on, boys. Yes. Come on, boys, winning team. So now over to Team Shambhala. మన ఇవాల్టి జబర్దస్త్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది and how was your experience here? చాలా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us అండ్ వండర్ఫుల్ షో. అండ్ అలానే 2026 లో కూడా జబర్దస్త్ అలానే ఇంకా వెళ్ళిపోవాలని, మీరు అలానే ఇంకా యాంకరింగ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Wonderful అండి. And once again congratulations, already సినిమా రిలీజ్ అయింది on the 25th of December. సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి టీమ్ శంబాలా ఈ రోజు మాతో పాటు ఉన్నారు on జబర్దస్త్. సో once again congratulations ఆది గారు and to టీమ్ శంబాలా. ఇదండి మన ఇవాల్టిది జబర్దస్త్ ఎపిసోడ్. బై బై 2025 and welcome 2026. ఈటీవీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.